హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే వీడియోస్లోకి వస్తున్నాయి. చికెన్ పకోడా అయితే చేసుకోబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అయితే నీళ్ళు అయితే తీసుకుని క్లీన్గా ఆ నీళ్ళు చికెన్ వేసి కొట్టుకునండి. ఫస్ట్ అయితే ఆ పని అయితే చేసుకునేది. ఒక బౌల్లోకి అయితే తీసుకునేసిన తర్వాత ఈ వాటర్ని పక్కన పెట్టినేసింది. తర్వాత ఇగోండి ఫ్రెండ్స్, ఇలా చిన్న ముక్కలుగా తిరుక్కోవాలి. అంటే బిన్న మనం వేసుకునేస్తే పకోడాని అయితే బిన్న చేసుకోవాలి. పెద్దగా అయితే ఉడకూడదు బిన్న. నేనైతే కత్తి పెడితే అయితే కోసుకుంటున్నాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి. ఇలా అయితే కోసుకోవాలి చిన్న చిన్న పీసులు అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇలా అంతా కోసుకునేసినాక శనగపిండి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. బాగా చదువుకునండి. ఇలా మొత్తం చదువుకునేసినాక ఒకరో పసుపు, క్యాసెట్ పౌడర్ ఫ్రెండ్స్, సాల్ట్, ఉప్పు, తర్వాత ఇది ఫ్రెండ్స్ నీళ్ళు ఫ్రెండ్స్. నీళ్ళు పోసుకోండి ఫ్రెండ్స్, మొత్తం కలబెట్టుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ కూడా ఫ్రెండ్స్ ఒకరు వేసుకోండి. ఇలా మర్చిపోయినాను, చూడండి ఫ్రెండ్స్ అల్లం పేస్ట్. తర్వాత ఇదంతా ఒక బౌల్లో వేసుకునేసి ఈ బౌల్లో వేసుకునేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఫ్రిడ్జ్లో అరగంట సోప్ ఫ్రెండ్స్, డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మరిగిన నూనెలు వేసుకునేసి వేయించుకునేసారు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. అరగంట అయిపోయింది ఫ్రెండ్స్. అరగంట తర్వాత మళ్ళీ అయితే నూనెలు అయితే ఇంకేం చేద్దాం మనము. ఇంకేసి రెసిపీగా తిన్నామో వేసేస్తాను. చూస్తున్నా ఫ్రెండ్స్, నూనెలు అయితే మరుగుతున్నది. అట్టే నూనె మరుగుతున్న నూనెలు అయితే వేస్తున్నాను. చూస్తాను ఇలా తిప్పించుకుంటానండి మధ్యలో అయితే. తర్వాత ఇంకేంటి బౌల్లోకి తీసుకునేది. మళ్ళీ ఇంకొక బౌల్ అయితే తీసుకుని ఆ బౌల్లోకి అయితే వేసుకునేది. ఆ బౌల్లోకి ఎత్తుకున్న తర్వాత ఇంకేమైనా నిమ్మకాయ పిండుకొని దానిపైన ఎర్రగడ్డ కోసుకొని సన్నగా ఇంక తినేది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కొంచెం. సరే ఫ్రెండ్స్, సరే ఫ్రెండ్స్, బాయ్.